36వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం పొంగనూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియారెడ్డి భద్రతా నియమాలపై ద్విచక్ర వాహనదారులకు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని అన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరారు. అతివేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ర్యాలీలో ఆటో డ్రైవర్లు, డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా కాపాడుకోవాలో భాగంగా మనము బైక్ ర్యాలీ నిర్వహించడం మరియు ఆటో వాళ్ళకి అవగాహన అన్ని జరపడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మన పట్టణంలో బైక్లో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ఫో డ్రైవింగ్ చేయరాదు, ఇలాంటి విషయాలన్నిటిపైన బైక్లో పాటి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలానే మన ఆటో సౌకర్యాలకు కూడా చాలామందికి మద్యం సేవించి వాహనం నడపడము ఇలాంటి వాటిపైన కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మన పట్టణంలో బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది బైక్ ర్యాలీ మెయిన్ బైక్ ర్యాలీ అని ఎందుకు అంటున్నామంటే, మనం చూసినట్లయితే మన పట్టణ పరిధిలో పొంగనూరు పట్టణ ప్రాంతాల్లోనే గత వారం రోజుల్లోనే అన్ని బైక్ యాక్సిడెంట్సే జరిగాయి. అందులో అంతా టూ వీలర్లో హెల్మెట్ లేని కారణంగా ఒకే ఒక కారణం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే వాళ్ళు మరణించడం జరిగింది. మనం మొన్న చూసినట్లయితే రామసముద్రం రోడ్లో జరిగింది, మనకి ఇక్కడ న్యూ టౌన్ దగ్గర జరుగుతుంది. ఏ బైక్ యాక్సిడెంట్ తీసుకున్నా కేవలం హెల్మెట్ ధరించకపోవడం లేదు. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలకు అందరికీ నేను తెలియజేసేటప్పుడు దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఇంకా మైనర్ పిల్లలకి వాహనాలు ఇస్తున్నారు, దయచేసి మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వకండి. వాళ్ళు తెలియనితనము లేక ఆ వయసు యొక్క దూకుడు ప్రభావంతో ఎక్కువ మితిమీరిన వేగంతో వెళ్ళడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వాళ్ళకి జరగకపోయినా వాళ్ళ వెనకాల ప్రయాణించే వాళ్ళకి అది అపాయంగా మారుతుంది. కాబట్టి దయచేసి మైనర్లకు వాహనం ఇవ్వద్దని కోరుతున్నాను.